కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం అరవింద కుమార్లు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో విజయోత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్, ధర్నా చౌక్ నుంచి ముషీరాబాద్ నియోజకవర్గం మొత్తం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు హస్తం లీడర్స్. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, మరి బీఆర్ఎస్ పార్టీ చార్జ్ షీట్ అంటా ఉంది. మరి చార్జ్ షీట్ వేయవలసినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే కాళేశ్వరం పేరు చెప్పి తెలంగాణ ప్రజాదాన్ని వృధా చేసి దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం పైన, కల్వకుంట్ల కుటుంబం పైన చార్జ్ షీట్ వేయాల. దాంతో పాటుగా ఏదైతే 55 కోట్ల రూపాయలు ఉప మంత్రివర్గ కేబినెట్ ఆమోదం లేకుండా దోచుకున్నటువంటి కేటీఆర్ పైన చార్జ్ షీట్ వేయాల. దాంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కనీసం టీఎస్పీఎస్సీ నిర్మాణం కూడా చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన చార్జ్ షీట్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మరిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చార్జ్ షీట్ అని మాట్లాడడం సిగ్గుచేటు కాదా అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలు కూడా నిన్న మన మధ్య తీసుకురావడం జరిగింది. వాళ్ళన్ని సమస్యలు రాసుకున్నాము. మళ్ళా జోనల్ కమిషనర్ గారు రవికిరణ్ గారికి అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 1-2 months లో వాళ్ళందరూ అన్ని పనులు ఏవైతే కంప్లీట్ చేసినామో ఆ కంప్లీట్ చేసిన పనులకి మళ్ళీ ఫిజికల్గా మేము అందరం కార్యకర్తలు వెళ్ళి అక్కడ విజిట్ చేస్తాము. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్కి, డివిజన్ సీనియర్ నాయకులకు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.